నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అంశ. ప్రెసెంట్ వచ్చేసి మనం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కోసం బీజేపీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంగిరంగా తెలుసుకుందాం. రాబోతున్న బై ఎలక్షన్స్ లో ఎవరు విన్ అవుతారో ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మా సార్, ఇంత పెద్ద ప్రచారం తీయడానికి కారణం ఏంటి సార్? బీజేపీ తెలంగాణలో దేశం మొత్తం కూడా కాషాయమయంలో ఒక ధర్మం వైపు దేశం మోదీ యొక్క నేతృత్వంలో దేశం కూడా ఇంత ప్రపంచంలో ఒక మొదటి స్థానంలో 3వ ప్లేస్ లో రాబోతుందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలుగా, శిక్షకులుగా ఈ దేశానికి మంచి సందేశాన్ని ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు, గ్రామ పంచాయత్, సర్పంచ్ ఎలక్షన్లు మరి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడానికి ఒక మూల కారణం. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మేము గెలుస్తున్నామనే విజయ డంక మోగించే ఒక నిదర్శనం ఈ రోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా. భారతీయ జనతా పార్టీలో సిద్ధాంత పరంగా పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలు దేశంలో ఈ రోజు వద్దనుకున్నా కానీ పబ్లిక్ ఉన్నో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కు, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనేది బీజేపీ తప్పితే ఈ రాష్ట్రంలో ఉండి గట్టిగా ముందుకు పోవాలనంటే మటుకు మీ భారతీయ జనతా పార్టీ ఆ న్యాయం చేయగలుగుతాయి. ఎందుకంటే రెండు పార్టీలకు అవకాశం ఇచ్చి చూసారు పబ్లిక్. రెండు కూడా మోసపూరితంగా హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చకుండా మెంబర్ల మన రాష్ట్ర ప్రజలని మోసం చేశారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా కంపల్సరీ ఈసారి రాబోయేతో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. చూస్తున్నారు మీరు దేశం మొత్తంలో కూడా మిగతా రాష్ట్రాలలో దేశంలో బీజేపీ ఒక ప్రభుత్వం ఏంది, దాని సిద్ధాంతం ఏంది, ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, అస్సాం కానీ ఎక్కడైతే చూస్తున్నారు ఆ రకంగా అభివృద్ధి అనేది తెలంగాణలో కూడా జరగాలనేది పబ్లిక్ కోరుకుంటారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు మరి టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాలనే దుర్వినియోగం చేశారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఈ కుంభకోణాలు ఏదైతే కుటుంబ పాలన పాలదోరిచి జాతీయ పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ, దేశం ధర్మం కోసమే నీతి నిజాయితీతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తామని కూడా మేము ఆశిస్తున్నాం. బాగున్నారా? బాగున్నా, దేవదేవాలు మంచిగా. బీజేపీ ప్రచారం ఎందుకు చేయాలనుకుంటారు? ఇంత పెద్దగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేయలేదు, టిఆర్ఎస్ చేయలేదు. ఇంత పెద్ద ప్రచారం చూసేసరికి ఈ దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు పాపం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంరక్షకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీలో ఉన్నారు. సంరక్షకులు అంటే అర్థమైనా మీకు భూముల సంరక్షణ చేసేటువంటి సంరక్షకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఉన్నారు. ఇక టిఆర్ఎస్ నాయకులు అయితే మాదక ద్రవ్యాల సంరక్షకులు ఉన్నారు. దాంట్లో వీళ్ళేమో భూముల సంరక్షకులు, వాళ్ళు మాదక ద్రవ్యాల సంరక్షకులు. మేము మాత్రం ధర్మాన్ని రక్షించే వాళ్ళం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ గెలవాలి, తెలంగాణ ప్రజల భవితవ్యం మారాలనే ఉద్దేశంతో ఈ రోజు నామినేషన్ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. 100% మీకేమంటారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కానీ, బీఆర్ఎస్ అయితే అసలు ఏ క్యాండిడేట్ పెట్టారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పటికే మళ్ళీ క్యాండిడేట్ మారుస్తారు. ఇంకో క్యాండిడేట్ ఎంతమందితో నామినేషన్ వేశారో తెలుసు. బహుశా చాలా మందితో నామినేషన్ వేసారు. మరి ఎందుకు అబద్ధత భావంతో వేసిర్రా, లేకపోతే ఎనకేదా ఊరుకురా జరుగుతుందా, లేకపోతే వాళ్ళన్న అభ్యర్థిని ఓవైసీ చెప్పిన వసతిని ఓవైసీ చెప్తే వేసిర్రా, లేకపోతే ఏ కాంగ్రెస్ పార్టీతో ములాఖత వేసిర్రా, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వైపు క్లారిటీ లేదు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంగతి అయితే మీరు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వచ్చాక డైరెక్ట్ గా రౌడీజం చేస్తున్న పరిస్థితి. డైరెక్ట్ వాళ్ళ కేబినెట్ లో ఉన్నటువంటి ఒక బీసీ మంత్రి ఇంటికి పోయి డైరెక్ట్ ఆమె అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. డైరెక్ట్ గన్నులు వాడినని చెప్తారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు ఇన్వాల్వ్ అని చెప్తారు. ముఖ్యమంత్రి తప్పులు ఇన్వాల్వ్ అని చెప్తారు. అవునా కదా? అటువంటి రౌడీజమే మళ్ళీ ఇక్కడ ఈసో కూడా ప్రతిబింబిస్తే ఈ రాష్ట్రం ఏం బాగుపడుతుంది? ఒకవైపు హైదరాబాద్ సృష్టించి మరి భాగ్యనగర్ ప్రజల గుండెల్లో గుణపాలు గుప్పారు కదా. ప్రజలు గుప్పు మన బిక్కు మన బతుకుతా ఉన్నారు కదా. మరి అటువంటి ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ పాలన చూసి భయపడతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందా, ఓటు ద్వారా
అంటే కేవలం ఈ జూబ్లీస్ ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని తెలియజేయాలనుకుంటే ఒక ఉత్సాహంతో సంకల్పంతో ఉన్నటువంటి ఎన్నిక. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు దుబ్బాకలో వీళ్ళకైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని రాజకీయ సమీకరణాలకు నాటి పలికిరు, భారతీయ జనతా పార్టీకి పట్టం కలిపారు. అదేవిధంగా ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా బీజేపీకి పట్టం కట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రాల్లో పెనుమార్పులకు మరి మొదలు కానుంది. జై శ్రీరామ్, వందే మాతరం. నా పేరు సూరజ్ ముద్రాజ్ హిందూ. నేను ఒక సామాన్య బీజేపీ కార్యకర్తను. ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీజేపీ పార్టీ 100% గెలుస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే 100% గెలుస్తుందని మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది కదా. అవును మేడం, ప్రజలకి చాలా మందికి ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీలు, బీజేపీ పార్టీ ఒక వీక్ పార్టీ, అది తెలియదని చాలా మంది అందులో మిస్లీడ్ చేస్తున్నారు ప్రజలందరినీ. కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. ఓ4 స్కాము, 2G స్కాము, గోల్డ్ స్కాము, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాము, ఏషియన్ గేమ్స్ స్కాము, ఇలా ఎన్నో రకాల స్కామ్లు చేశారు. కాబట్టి వాళ్ళ మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు అని ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉన్నది. దాంట్లో ఈడీ, సిబిఐలు కూడా విచారణ జరుపుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది మొత్తం ప్రపంచంలోనే అవినీతిమైన పార్టీ. మీరు రీసెంట్ గా చూసారు, లాలూ ప్రసాద్ గారు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలైన చాలా పార్టీలు మాఫియా పార్టీలు, వాళ్ళల్లో కూడా చాలా మంది జైలుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది దేశంలో ఉన్న ప్రజలందరూ తెలుసు. కాబట్టే వాళ్ళు మూడోసారి కూడా బీజేపీకి కేంద్రంలో పట్టం కట్టారు. అదే విధంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక గుండా మాఫియా పార్టీ. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు టిఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది, ప్రత్యేకంగా కేసీఆర్, కేటీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నది, ఆ 10 లక్షల కోట్లను ఎందుకు రాబట్టలేరు? మీరు కేసీఆర్, కేటీఆర్ ని జైలు పంపిస్తామని చెప్పి 2 సంవత్సరాలు కావస్తున్నది. మీకు వాళ్ళని జైలు పంపించే ఉద్దేశం లేదు. మీకు నిజంగా వాళ్ళకు జైలు పంపించే ఉద్దేశం ఉంటే వాళ్ళకు 409 సెక్షన్, ఐపీసీ 409 సెక్షన్, అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళ శాఖలో అవినీతి జరిగింది కాబట్టి ఈ 2 సెక్షన్ల కింద వాళ్ళని కేసు పెట్టేసి అప్పుడు చంద్రబాబుని ఎట్లాగైతే జగన్ పంపించాడో జైలుకి, అదే విధంగా మీరు వీళ్ళని జైల్లో పెట్టేసి తర్వాత మీరు సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసి కోర్టు ముందల వాళ్ళని పర్మనెంట్ గా జైలు పంపించే అవకాశం మీకు ఉన్నది. ఎందుకంటే మీకు వాళ్ళని జైలు పంపించే ఉద్దేశం లేదు. మీరిద్దరు లోపాయికార ఒప్పందం అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో. కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గ్రహించిండ్రు. కాబట్టి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు ఎటు చూసుకున్నా కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కడ ఇంత పెద్ద ప్రచారం చేయడం జరగలేదు, బీజేపీ మాత్రమే ఇంత పెద్ద ప్రచారం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేవలం ధర్మం పట్ల కూడైన పార్టీ, అలాగే ఎలాంటి డబ్బు ఆశించకుండా వచ్చే పార్టీ కార్యకర్తలు ఉంటే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ మా యొక్క పార్టీ ఏమి ఆశించకుండా ఖాళీ ఒక జెండా కిందనే పనిచేసే కార్యకర్తల పార్టీ ఏదైతే ఉంది అంటే అది దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు చూసినట్టయితే జూబ్లీ హిల్స్ లో ఈసారి లంకా దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నాడు. దానికి నిదర్శనమే ఈ యొక్క ర్యాలీ. మీరు చూసినట్టయితే ఇప్పటిదాకా ఎన్నో నామినేషన్ పడింది, డబ్బుకి, బిర్యానీ పొట్లాలకు, అలాగే వివిధ అనేది పబ్లిక్ వస్తారు. కానీ మీరు చూసినట్టయితే మొత్తం ఒక్క రూపాయి ఆశించకుండా వచ్చే కార్యకర్తలు ఉన్న పార్టీ మా భారతీయ జనతా పార్టీ. ఈసారి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరబోతున్నాము. నమస్తే అండి, టైమ్ఎక్స్ 24 ఛానల్ ప్రేక్షకులందరికీ నా యొక్క దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు ఈ యొక్క దీపక్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీతోటే మా యొక్క గెలుపు అనేది నిర్ణయం అయిపోయింది. ఈ రోజు చేసిన అభివృద్ధి ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అలాగే మనము ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చేది కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. కిషన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అనేక విధాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకి ఒక భరోసా ఇవ్వగలగొచ్చు. కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఉంది కనుక మళ్ళా బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉంటే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలిచిందంటే
డబల్ ఇంజన్ సర్కార్ కూడా భవిష్యత్తులో రాబోతుంది ఇక్కడ. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు ఆయన అప్పుడు యువ నాయకుడు, విద్యార్థి నాయకుడు, మంచి నైపుణ్యం ఉన్న నాయకుడు. ఆయన కనుక గెలిచిందంటే ప్రజలకు కూడా మేలు చేస్తాడని మేము తెలియజేస్తున్నాం. బై ఎలక్షన్స్ లో కంపల్సరీ బీజేపీ గెలుస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? చేసిన అభివృద్ధి అండి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మీరు చూడొచ్చు. చెప్పుకుంటూ పోతే ఏ నుంచి సెట్ వరకు ప్రతి ఒక్క స్కీమ్ ఉంది. చేసిన అభివృద్ధి బీజేపీకి పట్టం కడతారు ప్రజలు. ఈ బీజేపీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుందంటే ప్రజలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీగా క్షేమంగా బ్రతుకుతారన్నది మాత్రం మనము ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకి సేవ చేసే వ్యక్తి ఎవరైతే మన దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఇక్కడ సురక్షితంగా ఉంటారు అంటుంటారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, గౌడీలు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని. కానీ బీజేపీ గెలిస్తే అటువంటి ఏముంటాయి ఇక్కడ. బీజేపీకి ప్రజలు పట్టం కడతారని మేము ఆశిస్తున్నాం. బీజేపీ గెలుస్తుంది, మరొక పార్టీ గెలవదని మాటలు ఎక్కడ చెప్పగలరు? ప్రజలు కాషాయాన్ని కోరుకుంటున్నారండి, భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు చూడండి, అక్కడ ప్రభుత్వాలలో పాలన ఏ విధంగా ఉంది. కాబోయే ఈ నియోజకవర్గంలో కూడా మీరు చూడొచ్చు బీజేపీ గెలిస్తే. అలాగే కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రి ఊరు, ఆయన సొంత నియోజకవర్గం, అనేక రకాల అభివృద్ధి చేసిరు. దాన్ని బట్టి మేము బీజేపీ గెలుస్తామనేసి ఖచ్చితంగా చెప్తున్నాం. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఉన్న తేడాలు ఏంటి అసలు? బీజేపీ విలువల గల పార్టీ అండి. కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి అంత బీరు, బిర్యానీ పొట్లాలకి, ప్యాకేజ్లకి ఉండే కార్యకర్తలు కానీ మళ్ళా ప్రజలు కానీ ఉంటారు. సరే, ఇది ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న అంటే మనుషులకు తెలియజేయడం జరుగుతుంది, కానీ ఇంత పెద్ద ప్రచారం మాత్రం ఎక్కడ చేయడం జరగలేదు. ఇంకా టీఆర్ఎస్ చూసుకున్నట్టయితే, కాంగ్రెస్ చూసుకున్నట్టే బీజేపీ ఎందుకు ఈరోజు క్షేత్ర స్థాయిలో బీజేపీ ఉంది. ఇప్పుడు మనకు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఓటర్స్ దగ్గరికి వెళ్ళడంలో కానీ ప్రచారం పైన చూపించుకోవడానికి తప్ప ఎక్కడ కూడా లేదు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో, గ్రౌండ్ లో మనకు బీజేపీ ఉంది. తప్పకుండా మనకు బీజేపీ బంపర్ మెజార్టీ తోటి ఇక్కడ గెలవడం జరుగుతుంది. మహాకూటమి మద్దతుతోటి టీడీపీ, జనసేన మరియు బీజేపీ మహాకూటమి మద్దతుతోటి ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి వీళ్ళు అందరు అనుకున్నట్టు కాకుండా అందరిని అంచనాలను ఇచ్చి ఈరోజు బీజేపీ ఇక్కడ తప్పకుండా గెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైన ప్రచారం చేసుకొని ఏదో మేమే గెలుస్తాం అన్నట్టు ఒక ప్రాపగండా సృష్టించుకొని ఈరోజు ప్రజల్లో చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని వాస్తవ పరిస్థితి, మేము పక్క డివిజన్ కి వెళ్ళి వచ్చినాము, ఇక్కడ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాం యూసుగూడ డివిజన్ కి. నేను పక్క జూబ్లీహిల్స్ డివిజన్ ప్రెసిడెంట్ ని, ఖైరతాబాద్ అసెంబ్లీ మాది. ఇక్కడ ప్రజల్లో నెల రోజుల నుంచి మేము క్షేత్ర స్థాయిలో ఇంటికి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ఎక్కడ చూసినా కూడా బీజేపీకి బ్రహ్మరథం పట్టుకున్నారు. కింద గ్రౌండ్ రిపోర్ట్ వేరేలాగా ఉంది. ఈ కాంగ్రెస్ పాలన పైన ఇసికి వేసాడిపోయినటువంటి ప్రజలు ఈ రోజు అంతిమంగా ప్రజా తీర్పు 14వ తారీఖు మీరు చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉంటది. గ్రౌండ్ లో ఈ రోజు ఇది శాంపులే. మనం చూసుకున్నట్టు అయితే మీరు ఈ 15-20 రోజులు బీజేపీ ఎట్లా స్ట్రాటజీలు కానీ, మా పార్టీ స్ట్రాటజీలు కానీ ఎలా ఉంటాయో మీరు చూస్తారు. ఈ రోజు మీరు నామినేషన్ చూస్తే కనీవిని ఎరగని రీతిలో మనకు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం 1,00,000 మంది తోటి, 2 లక్షల మంది తోటి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి అని అన్నాడో ఒక 3,000 మంది కూడా లేరు. అక్కడ మేము స్వయంగా చూసినాం. ఈ ప్రచారం చాలా మీడియాలో ప్రచారం చేసుకోవడమో కానీ క్షేత్ర స్థాయిలో లేదు. రేవంత్ రెడ్డి ఇక్కడ పక్కకే ఉంటారు, సీఎం గారు. ఆయనకి చెంపపెట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ వచ్చేది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పార్టీయే, భవిష్యత్ అంతా కూడా బీజేపీదే. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది. ఇది దానికి ఉదాహరణ ఈ రోజు నామినేషన్ కార్యక్రమం. సరే, ఇంత పెద్ద ప్రచారం జరుగుతుంది కదా, ఈ ప్రచారం ఎక్కడి వరకు కొనసాగించబోతున్నారు? ఇసు కూడా హైదరాబాద్ బిర్యానీ పాయింట్ దాకా కొనసాగుతుంది. ఓకే సార్, ఇది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంతగానో పోటీ పడుతుంది కదా, బీజేపీ ఏ మూలన కనిపించలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రచారం కనిపించేసరికి ప్రజలు కూడా ఒక అట్రాక్టింగ్ అయిపోయినారు. ఎందుకు సార్ ఇది? బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఈ పక్కకే ఉంటుంది ఒక పెద్ద మనిషి, వాళ్ళు కూడా సోషల్ మీడియాని పొందుతారు. కాబట్టి మా గురించి ప్రచారం ఎక్కడ చూపెడతారు.
కానీ మీరు గల్లీలలో పోయి అడిగితే తెలుస్తుంది. గత నెల రోజుల నుంచో మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అది లోకల్ ప్రజలను అడిగితే తెలుస్తుంది. అంతేగాని హోటళ్ల కాడికి అక్కడిక్కడ వచ్చి అడిగితే ఎవరు చెప్పారు. అంటే ఎక్కడ గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కడ చూసినా కానీ ఇలాంటి సార్ కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. బీజేపీ ఇప్పుడు మాత్రమే బయట అవునమ్మా, మీరు గ్రౌండ్ రిపోర్ట్ ఏడా తీసుకుంటారు? చాయ్ హోటళ్లలో, బిర్యానీ పాయింట్లలో, అడ్డా మీద ఆడ తీసుకుంటారు. ఎక్కడైతే ఓటర్స్ ఉంటాయి కదా, బస్తీలలో, గల్లీలలో, అక్కడ పోయి తీసుకుంటారు. మీరు ప్రజలు ఎవరు నమ్ముతలేరు అమ్మా. మీ యొక్క సోషల్ మీడియా యొక్క సృష్టి అది, దాని యొక్క సృష్టి. మేము ఏదైనా మాట్లాడటం అనుకో వాళ్ళకి అది చూపెట్టారు. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం లేదా చూపెడతారు సోషల్ మీడియా. పక్కా తెలుస్తుంది. ఎటువంటి చర్యలు అంటే ఫస్ట్ ఈ యొక్క రౌడీజం, రూపుమాపం. ఇక్కడ భూ కబ్జాలు ఉండవు. ఒకటి మైనార్టీ భుజగింపు ఉండదు. ఇక్కడ ఉన్న హిందూ దేవాలయాలను కాపాడుతాం, ఎస్టీ వాళ్ళని కాపాడుతాం. మైనార్టీకి ఏదైతే భుజగింపు కార్యక్రమాలు టోపీ పెట్టుకొని తమాషా చేసుకుంటున్నారు. డైరెక్ట్ ఏదంటే వాళ్ళ మద్దతు ఇస్తాం. ఇప్పుడు నరేంద్ర మోడీ స్కీమ్ లా మైనార్టీ కార్పొరేషన్ దాంట్లో ముస్లింలకు ఇస్తలేమా, సిక్కులకు ఇస్తలేమా, క్రిస్టియన్లకు ఇస్తలేమా, అందరికి ఇస్తున్నాం. ఉజ్వల స్కీమ్ లా ముస్లింలు కూడా లేదు. ఇప్పుడు మన మెజార్టీ పీపుల్ కంటే మైనార్టీ పీపుల్ నరేంద్ర మోడీ ఇచ్చే 5 కిలోల బియ్యం ఇలా అందరూ తీసుకోవాలి. మాటలలో ఒకటేనమ్మా, ఒకసారి బీఆర్ఎస్ కార్పొరేట్ బీఆర్ఎస్ గెలిపించి పార్టీ పురాయించి రేపు వచ్చిన వీళ్ళు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.